దిల్ రాజు 4 ఏళ్ల బడ్జెట్, రామ్ చరణ్ 3 ఏళ్ల కష్టం, శంకర్ మేకింగ్ ఇలా ఎన్నో అంచనాల మధ్య గేమ్ చేంజర్ సినిమా విడుదలైంది. నిజం చెప్పాలంటే ఇండియన్ 2 ఫ్లాప్ అయిన తర్వాత కాస్త తక్కువ అంచనాలతో వచ్చింది గేమ్ చేంజర్. మరి వాటిని ఈ సినిమా అందుకుందా లేదా అనే చర్చ అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్య ఏ పెద్ద సినిమా విడుదలైనా కూడా నెగిటివ్ టాక్ తోనే ఓపెన్ అవ్వడం కామన్ గా మారింది. అది దేవరా అయినా, కల్కి అయినా, పుష్ప అయినా, ఇప్పుడు గేమ్ చేంజర్ అయినా సినిమా ఏదైనా టాక్ అయితే తేడాగానే వస్తుంది. ఆ తర్వాత అవే సినిమాలు కనక వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా గేమ్ చేంజర్ విషయంలోనూ అదే జరుగుతుందని నమ్ముతున్నారు అభిమానులు. అయితే కొందరు ఇస్తున్న కంప్లైంట్ మాత్రం మరోలా ఉంది. అది కూడా రామ్ చరణ్ పై కాదు, శంకర్ పై. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి, లేదని అక్కడే ఉండిపోతే కొన్నిసార్లు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు ఉంటుందంటున్నారు శంకర్ ఫ్యాన్స్. గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత చాలా మంది అదే అంటున్నారు కూడా. ఒకప్పుడు శంకర్ సినిమా అంటే ఓ అద్భుతం అంతే. అందులో మాటలు లేవు. మరీ ముఖ్యంగా పాటల కోసమే శంకర్ సినిమాలకు వెళ్లే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. అయితే ట్రెండ్ ఫాలో అవ్వకుండా శంకర్ అక్కడే ఉండిపోయాడేమో అనిపిస్తుంది. రామ్ చరణ్ ప్రాణం పెట్టాడు, నిర్మాత దిల్ రాజు 100 కోట్లు పెట్టాడు, కానీ దర్శకుడు శంకర్ మాత్రం ఎందుకో అక్కడే ఆగిపోయాడు అనిపించిందంటున్నారు శంకర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఫస్ట్ హాఫ్ పర్లేదు, కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి ఓకే అనిపిస్తుంది. ఆ 20 నిమిషాల తర్వాత అప్పన్న పాత్రలో అదరగొట్టాడు రామ్ చరణ్. ఫ్లాష్ బ్యాక్ పూర్తయిన తర్వాత కథ ఎక్కడో గాడి తప్పినట్లు అనిపించిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య వచ్చే టిట్ ఫర్ టాట్ సీన్స్ బాగా పేలాయి. ఒక కలెక్టర్ తలుచుకుంటే ఏం చేస్తాడు, అతనికి ఎన్ని పవర్స్ ఉన్నాయి అనేది మాత్రం చాలా బాగా చూపించాడు శంకర్. ముక్కలు ముక్కలుగా గేమ్ చేంజర్ అదిరిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. మొత్తం సినిమాగా చూసుకుంటే మాత్రం ఎక్కడో శంకర్ మార్క్ మిస్ అయిందంటున్నారు. అయితే సంక్రాంతి సీజన్ కావడంతో ఈ టాక్ ఏం పని చేయదని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు.